పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ రవీంద్ర కుమార్, ఈరెంట వరప్రసాద్, కొనకల్ల సత్యం తెలిపారు. అమ్మవారి దేవస్థానంతో పాటు ఆలయ కమిటీతో సంబంధం లేకుండా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గురువారం అమ్మవారి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో రావడంతో అధికారిక కార్యక్రమాలు ఆగిపోయాయని చెప్పారు. అయినా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నామని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తని వారు ఖండించారు. కావాలని కొంతమంది అక్కస్తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్, కోట శేషగిరి, బొలిశెట్టి బాపారావు, బైసాని ఇందుమతి, దేవరశెట్టి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి అండి. ఈ రోజున మీడియా మిత్రులకి, ఆర్యవైశ్య ప్రముఖులకు, ఆర్యవైశ్య సమాజానికి మేము ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము రేపు 31వ తేదీన శుక్రవారం పూట మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము అధికారిక కార్యక్రమంగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం తరఫున ఒక మంత్రి గారో లేకపోతే ఎమ్మెల్యే గారో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైతే నియమించబడ్డారో వారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమంలో పాల్గొనే విధంగా జీవో జారీ చేయడం జరిగింది. కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా అధికారికంగా కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు, కోడ్ అమల్లో ఉందని. కాకపోతే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. కాబట్టి దీన్ని అధికారిక కార్యక్రమం కూడా సందర్భంగా అట్లా ఆపివేయడం జరిగింది. కాబట్టి అందరికీ తెలియజేసిన ఈ కార్యక్రమం సందర్భంగా అందరూ ఆర్యవైశ్య సమాజం కానివ్వండి అందరూ కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మన గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, దేవస్థానానికి ఒక కమిటీ ఉందండి. గత ప్రభుత్వంలో కమిటీ నియమించారు, దానికి 3 ధర్మకర్తలు ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపునే వారి కమిటీ సభ్యులు కానివ్వండి, వారి అసోసియేషన్ సభ్యులు కానీ వారందరూ కూడా నిధులు సమకూర్చుకొని వాళ్ళ సభ్యుల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పుడు దాని గురించి ఆ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాని గురించి ఆ గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన గుడివాడ నగర ఆర్యవైశ్యులు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 31వ తారీఖు రేపటి నుంచి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుందండి. ఆ రోజు నుంచి 5 రోజులు గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో గత ప్రభుత్వంలో నియమించిన ఓ కమిటీ సభ్యులైన సురేష్ గారు అండ్ కమిటీతో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని కలిసి చేసుకుంటూ వెళ్తున్నామండి. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు వచ్చేటప్పటికల్లా 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ రోజు 10 గంటలకి అమ్మవారి కలిసి ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందండి. ఇది ఫస్ట్ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరిగే రోజు. అలాగే పొద్దున పూట 11 గంటలప్పుడు అమ్మవారికి హోమాలు చేస్తారనమాట. ఆ హోమాలు కూడా వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతి హోమం, అమ్మవారి హోమాలు జరుగుతాయండి. ఇది ఫస్ట్ రోజు కార్యక్రమం. రెండో రోజు వచ్చేటప్పటికల్లా అమ్మవారి కుంకుమ పూజ ఘనంగా చేయటం జరుగుతుందండి. అలాగే మూడో రోజు కూడా కుంకుమ పూజ, మధ్యాహ్నం అన్నప్రసాదం ఆదివారం నాడు, 3వ తారీఖు సోమవారం నాడు
కూడా కుంకుమ పూజ అలా జరుగుద్దండి. 4వ తారీఖు కూడా కుంకుమ పూజ. ఇది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి జరిగే 5 రోజుల ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంకి గుంటూరులో సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన టైంలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. అలాగే అమ్మవారి ఆత్మదినోత్సవం, అమ్మవారి జయంతి కార్యక్రమం చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. గత 20 సంవత్సరాల నుంచి ఒకే కమిటీ పనిచేసింది. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కమిటీ కొత్త కమిటీ వచ్చింది. ఆ కమిటీలో కూడా ఉత్సవ కమిటీగా వేశారు. ఆ ఉత్సవ కమిటీలో కూడా నేను ఒక గౌరవ సలహాదారుడిగా ఉన్నాను. ఈ గుళ్ళో అమ్మవారు పూజకి శాశ్వత ఉభయదాతలు కూడా ఉన్నారు. అలాగే ఈ యొక్క దేవాలయానికి భక్తులు విరివిరిగా వస్తుంటారు. వారి యొక్క అమ్మవారి దీవెనల కోసం, అమ్మవారి జరిగే ఉత్సవాల కోసం ఎవరిని అడగకుండానే భక్తులు ఇచ్చేవాడు ఉన్నారు ఈ అమ్మవారి దేవాలయానికి. ఈ దేవాలయం 103 సంవత్సరాల చరిత్ర కలది. ఈ దేవాలయం ముందు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ యొక్క అన్నదాన కార్యక్రమం గత 2 సంవత్సరాలు బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన కార్యక్రమంలో అనేక రకాల అవకతవకలు జరిగినాయని చెప్పి వాళ్ళలో వాళ్ళే బయటపడి మాట్లాడుకుంటున్నారు. దానిని ఆ మధ్యకాలంలో ప్రెస్ల వాళ్ళు కూడా పేపర్ గేయడం కూడా జరిగింది. ఈరోజు ఒక దినపత్రికలో ఈ అమ్మవారి గుడి పేరు చెప్పుకొని ఉత్సవాలు నిర్వహిస్తూ అక్రమంగా వసూలు చేస్తారని చెప్పేశారు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ గుళ్ళైనా సరే ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎక్కడ అక్రమ వసూలు చేయలేదు. గుళ్ళో జరిగే కుంకుమ పూజలకు, హోమాలకు, అమ్మవారి అలంకారాలకు, భోజనాలకు దాతలే వచ్చి విరివిరిగా విరాళాలు ఇచ్చారు. అది కూడా ఆర్యవైశ్య సంఘం